హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి సౌత్ సెంట్రల్ రైల్వే నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్న కొన్ని రైళ్లకి ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ ని పొడిగించడం జరిగింది. ఈ రైలు యొక్క వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలుగు రాష్ట్రాలలో స్టాప్స్ ని పొడిగించుకున్న రైలు యొక్క వివరాలు అనేవి మనం తెలుసుకుందాం. మీకు రైళ్ల యొక్క వివరాలు అలాగే పొడిగించబడిన స్టాప్స్ యొక్క వివరాలు అనేవి కలిపి చెప్తాను మీకు, ఎందుకంటే ఈ ట్రైన్స్ మీద అవగాహన ఉంటుంది. ఏ ట్రైన్ కి ఏ స్టాప్ అనేది పొడిగించారనేది. స్టాప్ ను పొడిగించుకున్న రైలు యొక్క వివరాలకు వెళ్తే గుంతకల్లు నుంచి హైదరాబాద్ కి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17022. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి జైపూర్ నుండి మైసూరుకి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12976. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి తిరుపతి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12769. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి హజ్రత్ నిజాముద్దీన్ నుంచి తిరుపతికి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12708. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ఎర్నాకుళం నుంచి పట్నాకి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 22669. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి బీదర్ నుండి హైదరాబాద్ కి ప్రయాణించే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17009. ఈ రైలుకి పొడిగించబడిన స్టాప్స్ యొక్క వివరాల్లోకి వెళ్తే గద్వాల్, షాద్ నగర్, శ్రీరామ్ నగర్, బెల్లంపల్లి, ఖమ్మం, మంచిర్యాల, మరపల్లి ఈ స్టేషన్స్ లలో ఈ రైళ్లకి స్టాప్స్ అనేవి పొడిగించబడింది. అలాగే స్టాప్స్ ని పొడిగించుకున్న మరికొన్ని రైళ్ల యొక్క వివరాలకు వెళ్తే అంబేద్కర్ నగర్ నుండి యశ్వంతపూర్ కి ప్రయాణించే ట్రైన్ నెంబర్ 19301. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి నాగర్సోల్ నుండి చెన్నైకి ప్రయాణించే ట్రైన్ నెంబర్ 16664. ఈ రైళ్లకి ఇక్కడ మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో స్టాప్ ని పొడిగించడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుండి అహ్మదాబాద్ కి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12656. అలాగే అహ్మదాబాద్ నుంచి చెన్నైకి ప్రయాణించే ట్రైన్ నెంబర్ 12655. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ ఇస్తర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 22737. అలాగే హైదరాబాద్ నుండి రక్సల్ కి ప్రయాణించే ట్రైన్ నెంబర్ 17005. రక్సల్ నుండి హైదరాబాద్ కి ప్రయాణించే 17006. ఈ రైలుకి పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో స్టాప్ ని పొడిగించడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు ప్రయాణించే 12760. గుంటూరు నుండి సికింద్రాబాద్ కు ప్రయాణించే 12705. ఈ రైలుకి నెక్కొండ రైల్వే స్టేషన్ లో స్టాప్ ని పొడిగించడం జరిగింది. అలాగే స్టాప్ ని పొడిగించుకున్న మరికొన్ని రైళ్ల యొక్క వివరాలకు వెళ్తే చెన్నై సెంట్రల్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ కి ప్రయాణించే ట్రైన్ నెంబర్ 12611. ఈ రైలుకి వరంగల్ రైల్వే స్టేషన్ లో స్టాప్ ని పొడిగించడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుండి హైదరాబాద్ కి ప్రయాణించే 12603. ఈ ట్రైన్ కి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్ లో స్టాప్ ని పొడిగించడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి తిరుపతి లింగంపల్లి మధ్యలో ప్రయాణించే 12733. ఈ ట్రైన్ కి పిడుగురాళ్ల, నడికూడి, మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో స్టాప్ ని పొడిగించడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి లింగంపల్లికి ప్రయాణించే 17255. ఈ ట్రైన్ కి నల్గొండ రైల్వే స్టేషన్ లో స్టాప్ ని పొడిగించడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి లింగంపల్లి నుండి నర్సాపూర్ కి ప్రయాణించే 17256. ఈ ట్రైన్ కి మంగళగిరి రైల్వే స్టేషన్ లో స్టాప్ ని పొడిగించడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే 20833. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రయాణించే 20834 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఈ రైళ్లకి సామర్లకోట రైల్వే స్టేషన్ లో స్టాప్స్ ని పొడిగించడం జరిగింది. ఈ రైళ్లు అనేవి మరో 6 నెలల పాటు మీకు సేవలనేవి అందించనున్నాయి. మరి ఏదైనా ట్రైన్ కి స్టాప్ ని ఇచ్చి లేదా పొడిగిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ ట్రైన్ పేరుని, స్టాప్ పేరుని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. నైస్ డే.